ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు మహాత్మా గాంధీ రహస్యంగా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారని మీకు తెలుసా? ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక కాంగ్రెస్ సమావేశంలో వెల్లడించారు. 1918లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం బలంగా సాగుతోంది. ఆ సమయంలో మహాత్మా గాంధీ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. బ్రిటిష్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను గుమ్మిగూడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1918లో కుంభమేళా జరిగింది. కుంభమేళాకు వచ్చిన వారిలో చాలా మంది ఒక నెల రోజుల కంటే ఎక్కువ కాలం ఉండేవారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కుంభమేళాను కేవలం మతపరమైన ఉత్సవంగా కాకుండా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఒక వేదికగా గాంధీజీ వాడుకున్నారు. దీంతో రైలులో సాధారణ ప్రయాణికుడి వలె రహస్యంగా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమం ఒడ్డున గుడిసెలో బస చేసి పవిత్ర స్నానం చేశారు. దీనిని 1921 ఫిబ్రవరి 10న ఫైజాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో 1918 కుంభమేళాకు తన రహస్య ప్రయాణం గురించి గాంధీజీ వెల్లడించారు.